సాగుతా ఉంది పోలింగ్ సరళికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక తిరుపతి విషయంలో మనం చూస్తే తిరుపతిలో పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది, అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు, దాంతోపాటు చెదురుమదురు ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, ఇక సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? దీని గురించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గిరినాథ్ రెడ్డి, చెప్పండి, పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా అనంతరం కూడా 7 గంటలు కూడా మనం తిరుపతిలో ఉన్నటువంటి 221 ఒకసారి లోపల రా, మనం ఫ్రేమ్ చూపించి వెళ్ళిపోదు. ఒకసారి లోపల ప్రజలైతే ఓటు వేయడానికైతే లేరా జిల్లా వ్యాప్తంగా లేరా తమ్ముడు 33 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 దాదాపు 46 మంది ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రజలు చూసుకుంటే 7 ప్రాంతాలు కూడా సంస్థాత్మక ప్రదేశాలు కూడా ఆ ఎన్నికల అధికారులు గుర్తించిన పరిస్థితి తిరుపతి, చంద్రగిరి, శ్రీలేరు, పొంగనూరు, స్తంభాలు లాంటి ప్రాంతాలను కూడా సరే 100% వెబ్ కాస్టింగ్ కూడా సరే చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఎవరు కూడా అయినా సరే దొంగ ఓట్లకు వేసడానికి వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అధికారులు కూడా సరే తెలియజేస్తున్న పరిస్థితి. ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అయితే తిరుపతిలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, అయితే ఎంపీ బై ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ లో భారీ స్థాయిలో దొంగ నమోదవడంతో దీనిపైన కూడా సరే ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సాధించిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఖచ్చితంగా ఓటర్ కార్డు ఉన్న వ్యక్తులు మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సీఎం నుంచి కూడా సరే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సరే ముందుగా చదువు పందులు ఏర్పాటు చేస్తుంది. లేక జనాలు కూడా సరే 6:30 ప్రాంతం నుంచి కూడా సరే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఎన్నికల అధికారులు ఏదైతే సూచించారో ఆ ఎన్నికల అధికారులు ఏదైతే ఓటు వేయడానికి చూపించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అయితే సాంస్కృతిక ప్రదేశాల్లో మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు కూడా సరే అక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టే కుప్పం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదేశం కావడంతో అక్కడ అల్లర్లు జరిగే అవకాశాలు ఎక్కువ దాదాపు పోలీస్ అంచుల భద్రతతో పాటు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడే